ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది సేమ్ చికెన్ ఫ్రై టేస్టే వస్తుంది. ఈ రెసిపీ మా ఫ్రెండ్ది, తను చాలా బాగుంటుంది. అందుకని తన దగ్గర చూసి మనం నేర్చేసుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఫస్ట్ మనం అడుగు మందంగా ఉన్న కళాయి తీసుకుని దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక మనం దీంట్లోని 2 కప్స్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఆనియన్స్ మనం బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే నేను 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లో కంపల్సరీ రావాలి. తర్వాతే మనం 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం అనేది మనం పచ్చిమిర్చి ఘాటు బట్టి యాడ్ చేసుకోవాలండి. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ గరం మసాలా చాలా ఎక్కువ పడతాయి. సో నేను చెప్పిన కొలతల్లోని ఫాలో అయితే పర్ఫెక్ట్ వస్తాయి. తర్వాత నేను 1 కప్ మష్రూమ్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, నేను మష్రూమ్స్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే కనుక మష్రూమ్స్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందుకనే బెటర్ ఏంటంటే చిన్నగా కట్ చేసుకోవడం. మీకు మష్రూమ్స్ ఇష్టము అంటే కనుక మీరు పెద్దగానే కట్ చేసుకుని వేసుకోవచ్చు. సో కటింగ్ అనేది మీ చాయిస్లో ఉంది. అండ్ దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్కి మొత్తం మష్రూమ్ అంతా బాగా పట్టేదాకా మనం దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో మనం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి దాంతోనే మగ్గిపోద్ది. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచేయాలి. ఒకవేళ మీకు మష్రూమ్స్ నుంచి వాటర్ రాలేదు అంటే అప్పుడు మీరు చాలా 2 టేబుల్ స్పూన్స్ మట్టుకి వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, ఇక్కడ మనకి వాటర్ బబుల్స్ లాగా లైట్గా వస్తున్నాయి కదా, ఆ వాటర్కే మనకి ఇది మగ్గిపోతుంది. మీకు ఇలా వాటర్ రావట్లేదు అంటే చాలా కొంచెం అమౌంట్లోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగా కుక్ అయిపోద్దండి అండ్ ఈజీగా కుక్ అయిపోతుంది. జస్ట్ మనకి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయితేనే సరిపోద్దండి. ఈ కర్రీ మొత్తం చిటికలు అయిపోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. నేను దీంట్లోని కొంచెం కొత్తిమీర అనేది బాగా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా మనం డిష్ అవుట్ చేసేయచ్చు కదా. ఇంకెందుకు ఆలస్యం, మనం ఇంకా డిష్ అవుట్ చేసేద్దాం. చూసారా ఎంత సింపుల్గా మనం మష్రూమ్ కర్రీ చేసుకోవచ్చు. చాలామందికి మష్రూమ్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో తెలియదండి. సో అందుకనే నేను ఈసారి కొత్తగా ఉంటుందని ఈ రెసిపీని ట్రై చేశాను. మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? బాయ్.